టీఎంసీ ప్రేక్షకులకి నమస్తే. ముందుగా జగద్గురు పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రియమ్మకి నా ప్రణామాలు. నా పేరు రమేషు. మాది ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను వృత్తి కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ అనమాట. కంప్యూటర్స్ నేర్పిస్తుంటాను. ఈ ధ్యాన మార్గంలోకి నేను 2009లో రావడం జరిగింది. ఆ జగద్గురు పితామహ పత్రిజీ సార్ సీడీ విని నేను ధ్యానం నేర్చుకోవడం జరిగింది మరి. ధ్యానం చేయకముందే నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అనమాట. ఒక 20 కుటుంబాలను పిలిచి మా ఇన్‌స్టిట్యూట్‌లో గురువుగారు సీడీ పెట్టి అలా 41 రోజులు నేను ధ్యాన సాధన చేయడం జరిగిందనమాట. మరి ఒక వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత ఇద్దరు, ముగ్గురు మానేసేవాళ్ళు. అయినా వాళ్ళని అడిగేవాడిని నేను ఏమైందని చెప్పేసి. శ్వాసను గమనిస్తుంటే ఏమి రావట్లే రమేష్ గారు అని చెప్పారు. నాకు మాత్రం నేను ధ్యాన సాధన ఎప్పుడైతే ఆ సార్ చెప్పినట్టుగా కాళ్ళు క్రాస్ చేసుకొని, చేతులు 2 కలిపేసి, నా శ్వాస నేను ఎప్పుడైతే గమనిస్తున్నానో, అప్పుడు నాలో ఎంతో ఆనందము, బ్రహ్మానందము, ఎంతో శక్తి నా నా లోపలికొచ్చినట్టుగా అనుభూతి పొందాను నేను. ఆ 41 రోజుల తర్వాత ఎవరు రాలేదు మా ఇన్‌స్టిట్యూట్‌కి. వాళ్ళందరూ మానేశారు. అయినా అప్పుడు ఎవరైతే ఉన్నారో ఇల్లందులో ధ్యానం చేసేవాళ్ళు, నా ధ్యాన మిత్రుల్ని కలవటం, పుల్లారావు గారు, వెంకటేశ్వరరావు గారు, భద్రాద్రి గారు, ఎవరైతే నాకు ఆ సీడీ ఇచ్చారో నాగేశ్వరరావు గారు, అందరం కలిసి ఒక ఇంట్లో పెట్టాలని చెప్పేసి, ఈ ధ్యానాన్ని అందరికి అందించాలనే ఉద్దేశంతోని వాళ్ళతో ఆ ఇంట్లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 70 మంది వచ్చేవాళ్ళు ఆ ఇంటికి. ప్రతిరోజు ఈవినింగ్ కూడా సజ్జన సాంగత్యం, ధ్యానం చేసేవాళ్ళము. మరి ఎప్పుడైతే నేను ధ్యాన సాధన 41 రోజులు చేశానో, ఈ ధ్యానాన్ని నాకెంతో ప్రశాంతత అనిపించిందనమాట. ఎంతో ఆనందం అనిపించింది. ఆరోగ్యం కూడా బాగుంటదనిపించింది మరి. నాకు అప్పటి వరకు ఆరోగ్య సమస్య అంటే ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేదనమాట. చాలా సివియర్‌గా ఉండేది. అప్పటికి నాకు 35 ఇయర్సే మ్యారేజ్ అయింది. 2 పిల్లలు, కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్. ఆర్థికంగా బాగుంది గానీ, ఒక ఆరోగ్య సమస్య అనమాట నన్ను ఇబ్బంది పెట్టేది. ఏ మరి ఈ ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత నాకు ఆరోగ్య సమస్య పూర్తిగా తగ్గిపోద్దని నమ్మకం వచ్చిందనమాట. నేను ఎళ్ళాననమాట. అండ్ ఒక ఖమ్మం హాస్పిటల్‌కి కూడా ఎన్నో సార్లనమాట. ఎండోస్కోపీ ఏసారన్నమాట. మీరు జీవితంలో అనమాట పులుపు వస్తువులు ముట్టుకోవద్దు. ఫంక్షన్‌కెళ్ళినప్పుడు బగారా ఫుడ్ తినొద్దు. ఇలా టీ, కాఫీలు ముట్టుకోవద్దు. మిరపకాయ బజ్జీలు ఒక లిస్ట్ ఇచ్చాడు ఆ డాక్టర్ గారన్నమాట. నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ చాలా సివియర్ ఉంది బాబు అని చెప్పాడన్నమాట. ఈ 41 రోజులు ధ్యాన సాధన ద్వారా నా ఆరోగ్య సమస్యని నేను తగ్గించుకున్నాను అని నమ్మకం నాకొచ్చిందనమాట. మా మిసెస్‌కి కూడా హెల్త్ ఇష్యూస్ ఎన్నో ఉండేయి. నా నా యొక్క ఫైల్ కూడా హాస్పిటల్ ఫైలు ఆ మేడం ఫైల్‌లో పెట్టేది. మా మిసెస్‌కి చెప్పా నేను. నా ఫైల్‌తో ఈ రోజుతో పని లేదమ్మా. నాకు ఆరోగ్యం బాగుంది. నేను ధ్యానం చేస్తానని చెప్పాను మా మేడంకి. 2009 నుంచే అప్పటినుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎలాంటి టాబ్లెట్ నేను వాడలేదనమాట. ఏవైతే డాక్టర్ గారు చెప్పారో ఆ వస్తువులు లిస్ట్‌లో ఇచ్చిన వస్తువులు మొత్తం కూడా పులిప వస్తువులు, పులిహోర కావచ్చు, నిమ్మకాయ కావచ్చు అనమాట, టీ, కాఫీలు కావచ్చు అనమాట. ఇప్పుడు అన్నీ వాడుతున్నాను. పూర్తిగా అనమాట ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది పూర్తిగా పోయిందనమాట. అంటే ధ్యానం సర్వరోగ నివారణి అని నాకు అర్థమైపోయిందనమాట నాకు నాకే. ఆ ధ్యానం చేస్తా ఉంటే నా లోపల నుంచి అనమాట. అప్పటినుంచి కూడా నా జేబులో ఆ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ఉండేది కాదనమాట. ఇంతవరకు మళ్ళా డాక్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళలేదు. నాకు ఆరోగ్యం బావుంది. ఇలాంటి ధ్యానాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందించాలని చెప్పేసి ఒక 3 రోజులు నేను తడపతి వీరరాఘవ గారు భీమవరం క్లాసెస్‌కి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ధ్యానం క్లాసెస్‌కి. ఆ 3 రోజులు నాకు మహా అద్భుతం అనిపించింది మరి. అక్కడి నుంచి అనమాట నా ఆధ్యాత్మిక ప్రయాణం స్టార్ట్ అయింది. జర్నీ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అక్కడే ఆ 3 రోజులు ధ్యానం అయిపోయిన తర్వాత సార్ చెప్పారన్నమాట బుక్స్ ఉన్నాయని చెప్పేసి అన్నమాట ఆధ్యాత్మిక పుస్తకాలు. ఎమ్మటే తడపతి వీరరాఘవ గారి బుక్స్ మొత్తం సెట్ మొత్తం తీసుకోవడం. ఏదైతే ఆ ధ్యాన గురువు, జగద్గురు, పితామహ పత్రిజీ ఆడియో సీడీస్ మొత్తం తీసుకొని రావటం. శాకాహార గురించి పాంప్లెట్స్. నాకు అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనమాట. నాతో పాటు ఆ రోజు భీమవరం ఇద్దరిని తీసుకెళ్ళాను. వాళ్ళని కూడా అడిగాను నేను, ఎలా ఉంది 3 రోజులు క్లాసెస్ అని. వాళ్ళు మామూలుగా ఉంది, పర్లేదని చెప్పారు. కానీ నాకు మాత్రం ఆ రోజే నేను రిటర్న్ జర్నీలో బస్ ఎక్కినప్పుడు అనుకున్నాననమాట. నేను ఈ రోజు నుంచి శాకాహారిగా జీవిస్తాను. ఈ రోజు నుంచి క్రమం తప్పకుండా ధ్యానం చేస్తాను అనుకున్నమాట. వెంటనే ఇల్లందు రావటం, ఆ ధ్యానం ఎవరైతే చేసేవాళ్ళో ఇంతకుముందు మాస్టర్స్ సీనియర్స్ వాళ్ళని కలవటం. వాళ్ళతో కలిసి పుల్లారావు గారికి, వెంకటేశ్వరరావు గారికి, భద్రాద్రి గారికి చెప్పేసి ఈ ధ్యానాన్ని మన ఇల్లందు మొత్తం ఫస్ట్ చెప్పాలి. ఇల్లందు అందరికి కూడా పంచాలని చెప్పేసి రోజనమాట ఒక ఏరియాకు ఒక పాంప్లెట్స్ కొట్టించానమాట ధ్యానం పాంప్లెట్స్ నేను ఎమ్మటే ముందుకొచ్చేసి. అంత ఆనందం అనిపించింది ఇంకనమాట. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలని చెప్పేసి. ముందు ఇల్లందుని ధ్యానమయం చేయాలని చెప్పేసి ఒక 100 ఇళ్ళకి ధ్యానం పాంప్లెట్స్ ఇచ్చేవాళ్ళము. ఆ ఏరియాలో ఒక స్కూల్ గాని, ఒక దేవాలయం గాని, ఒక ఇల్లు గాని ఉంటే చూసుకొని ఫస్టే అక్కడికి సాయంత్రం అన్నమాట 5కి రమ్మని చెప్పేవాళ్ళము. ఉదయం పూట 7-8 ఒక గంట సేపు పాంప్లెట్ ఇచ్చేవాళ్ళం. సాయంత్రం పూట ఎళ్ళేసి మళ్ళా ధ్యానం చేపిచ్చి ఎవరో ఒకళ్ళని ఎళ్ళేసి ధ్యానం చేపిచ్చొచ్చేవాళ్ళనమాట.
అలా మాకు మరి ఇల్లందు మొత్తం అనమాట కంప్లీట్ అవ్వడానికి 3 నెలలు పట్టింది మరి. నెక్స్ట్ మరి పిఎస్ఎస్ఎం పత్రి సార్‌ని కలవటం అనమాట. 2009లో మరి శ్రీశైలంలో ధ్యాన యజ్ఞం నడుస్తుంది. పత్రి సార్ గురువుగారు వాయిస్ వినటం, నేను ధ్యాన సాధన ప్రారంభించాను కానీ సార్‌ని చూడలేదు మరి. ఎప్పుడైతే మరి ధ్యాన యజ్ఞం నడుస్తుందో శ్రీశైలంలో, అక్కడికి వెళ్ళి నేను గురువుగారిని చూడటం జరిగిందనమాట. ఆ గురువుగారి మాటలు శ్రీశైలం వెళ్ళాను. అక్కడికి నాతో పాటు మా అత్తగారిని, మా మిసెస్‌ని కూడా తీసుకెళ్ళాను. ధ్యానయజ్ఞంలో పాల్గొందామని. ధ్యానయజ్ఞంకెళ్ళిన తర్వాత మా మేడము అక్కడ టెంపుల్‌కెళ్ళాలి, లేకపోతే అక్కడ శ్రీశైలంలో డ్యామ్ ఉంది. వాటర్ దగ్గరికెళ్ళి తీసుకెళ్ళాలని చెప్పేది మా మేడము. లేదమ్మా నేనొచ్చింది ధ్యానయజ్ఞానికి, గురుగారి దగ్గరే ఉండాలి అని చెప్పేసి ఎవరైతే మాతోటి వచ్చారో ధ్యానానికి వాళ్ళని ఒప్పజెప్పేసి, నేను అక్కడ ధ్యానయజ్ఞంలో పాల్గొనడం జరిగిందనమాట. సార్ చెప్పే వాయిసు, సార్ దగ్గర ధ్యానం చేయటం, అప్పుడే సార్‌ని చూడడం జరిగిందనమాట. అక్కడ ఆ శ్రీశైలం ధ్యానయజ్ఞం క్లోజ్ చేసి మళ్ళీ ఇల్లందుకొచ్చిన తర్వాత వెంటనేనమాట మరి ఇల్లందు పుల్లారావు గారు సంకల్ప దానం చేపిచ్చాడనమాట. ఇల్లందులో మాకొక పెద్ద పిరమిడ్ కావాలని చెప్పేసనమాట. పిరమిడ్‌కి ప్లేస్ కావాలి ఫస్టు. ఆ ప్లేస్ కోసం మేము సంకల్ప ధ్యానం చేశామనమాట. ప్రతిరోజు గూడా మరి. దాంతో మరి ఒక డాక్టర్ గారు మనకి పిరమిడ్‌కి ఒక ప్లేస్ రావటం, ఆ ప్లేస్‌కనమాట మరి మేము కడదామని చెప్పేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయటం. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కలిపి 13 మందితోని. దాంట్లో నేను గూడా మరి ఎ మరి ఎంతోమందికి ధ్యానాన్ని అందించాలని, నేను పొందుతున్న ఆనందాన్ని మరి ప్రతి ఒక్కళ్ళకి అందించాలని, నేను సేవ చేయడానికి నేను గూడా ట్రస్ట్ మెంబర్‌గా జాయిన్ కావటం. పిరమిడ్ వర్క్‌లో మరి నేను గూడా భాగస్వామ్యం కావటం. పిరమిడ్ కట్టే వాళ్ళకి ఆ భోజనాల ఏర్పాటు గాని, ఖమ్మం నుంచి సరోజ మేడం గారు వచ్చేవాళ్ళు. పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ అయి చూసుకునేవాళ్ళు. కానీ వర్కర్స్‌కి కూరగాయలు కావాలన్నా, భోజనం ఏది కావాలన్నా గాని నేను ఏర్పాట్లు అయి చూసుకునేవాడినమాట. అంటే ఈ పిరమిడ్ రావాలి ఇల్లందుకి పెద్ద పిరమిడ్. ఆశ్రమం కావాలని చెప్పేసనమాట. దాంట్లో భాగస్వామ్యం కావటం. పిరమిడ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఆదివారం గూడా మరి అక్కడ ధ్యాన కార్యక్రమంలో పెడుతూ, గ్రామస్తులనమాట ఉసిరాయపల్లి గ్రామం ఉందక్కడ. ఆ గ్రామస్తులందరూ పిలిసి ఫస్టు అందరిని భోజనం పెట్టి పంపించేవాళ్ళనమాట. అలా ఒక సంవత్సరం అనమాట. ధ్యానం తర్వాత విషయం ఫస్ట్ భోజనం పెడదామని చెప్పేసి, ఆ పిరమిడ్ పిలిసి కనీసం 5 నిమిషాల్లో కళ్ళు మూపిచ్చేసి, అలా శ్వాసని గమనించమని చెప్పేసి, అంటే అందించాలనే ఉద్దేశంతో అనమాట. అలా ఆ కార్యక్రమం నడిచిందనమాట. దాంట్లో కూడా నేను భాగస్వామ్యం కావటం. అలా నేను ఎందుకంటే వృత్తి అనమాట ఫస్టు కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ ఎంతమందికి కంప్యూటర్స్ నేర్పించాను. ఎంతోమందికి ఉద్యోగాలొచ్చినియి. ఎంతో నాకు చెప్పేవాళ్ళు ఇలా మీ వల్లని చెప్పేసి. కానీ నా వల్లనమాట మరి ధ్యానం నేర్చుకొని, ధ్యానంలో అనుభవాలు పొందేవాళ్ళు, ఆ ఆనందం చెప్పేవాళ్ళతోని చూస్తే నాకెంతో ఆనందం అనిపిచ్చేది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గూడా మరి ప్రసాద్ గారని చెప్పేసి జూనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మా కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌కి ఒక ఫ్లెక్సీ చూసి అతను రావటం, నా దగ్గరకొచ్చి మరి ధ్యానం నేర్చుకోవటం, నాతో పాటు మరి పిఎస్ఎస్ఎంలో వర్క్ చేయటం, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా షాకాహారిగా మారటం, ధ్యానం చేయటం. అంటే ఒక అతను మరి ఆయన యొక్క అనుభవాలు చెబుతుంటే నాకెంతో ఆనందం అనిపిచ్చేది. నన్ను గురువుగారు అని చెప్పేసి పిలవటం. నేను గాదు గురువుగారు జగద్గురు పత్రి సార్ అని చెప్పేసి ఆయన్ని తీసుకెళ్ళటం మరి. అలా కంప్యూటర్‌కొచ్చే పిల్లలకు గూడా మరి నేను కంప్యూటర్ క్లాసెస్ చెబుతూ ఒక 5 నిమిషాలనమాట వాళ్ళకి ధ్యానం పరిచయం చేస్తూ, మీరు ధ్యానం చేసుకోండమ్మా, చక్కటి ఆరోగ్యంగా ఉంటది మీరు. ప్లస్ మీరు ఏదనుకుంటే మీకు అవుద్దనమాట. మంచి ఉద్యోగం చేస్తారు అని చెప్పేసి కొంచెం మాట్లాడి, ప్రతి ఒక్కరు ఎవరైతే పిల్లలొస్తారో వాళ్ళందరికి గూడా మరి నేను క్లాసెస్ చెప్పడం. అలాగనే మరి స్కూలు పిల్లలకనమాట నేను ధ్యానం క్లాస్ చెప్పాలని చెప్పేసి మన గురువు పత్రి సార్ చెప్పేవాడనమాట. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ గూడా ఒక స్కూల్‌ని దత్తత తీసుకోవాలి. చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే ఆత్మజ్ఞానం అందించాలి అని సారు చెప్పడంతో మరి వెంటనేనమాట ఒక 2 స్కూల్స్‌కెళ్ళేవాడిని ఇల్లందులో. మాస్టర్ మైండ్ స్కూలు, కాకతీయ స్కూల్‌కి వెళ్ళి ఉచితంగా మీకు ధ్యానం చేపిస్తామండి మరి అని చెప్పేసి ప్రిన్సిపాల్‌తో మాట్లాడటం, వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం. మరి ఆ పిల్లలకి నేను ధ్యానం చేపిస్తా అంటే చక్కగా వాళ్ళందరూ కూడా మరి ఆ పిల్లలు ధ్యానం చేయటం, వాళ్ళలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పేసి ఆ ప్రిన్సిపాల్ గాని, స్కూల్ టీచర్స్ గాని వాళ్ళు ఎంతో ఆనందపడటం. ఆ పిల్లలతో పాటనమాట స్కూల్‌లో చెప్పే టీచర్స్ కూడా కూర్చోవడం ధ్యానంలో. నాకు మరి ఆ పిల్లల్లో మరి ఆ ధ్యానం చేసిన తర్వాత, ధ్యాన సాధన తర్వాత ఆ స్కూల్‌లో అనమాట పిల్లలు డిసిప్లిన్‌గా ఉండటం, వాళ్ళు టీచర్స్ చెప్పే పాఠాలు మంచిగా వినటం, అలా చెబుతా ఉంటే నాకు ఎంతో ఆనందం అనమాట. అందుకోసం మరి ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందించాలని, దాంతో పాటు మరి ఇల్లందులో ధ్యానాశ్రమం డెవలప్ అయింది. దాని పక్కనే మరి వచ్చే వాళ్ళకి వసతి కోసం అని చెప్పి ఒక బిల్డింగ్ అనమాట 25,00,000తోని ఒక బిల్డింగ్ కట్టిద్దాం అని చెప్పేసి దాంట్లో మరి మేమందరం కలిసి ఇల్లందోళం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, దానికోసం కృషి చేసి నా దగ్గర ఫస్ట్ రూ. 5,000 ఉంటే డోజర్‌తోని క్లీన్ చేసి ఆ బిల్డింగ్ వర్క్ స్టార్ట్ చేశాం మరి. మా ఖమ్మం జిల్లా కాకుండా పక్క 2 జిల్లాలకు వెళ్ళి 25,00,000 పెట్టి 8,000తో ఒక పెద్ద బిల్డింగ్ అనమాట కట్టి, 7 వాష్‌రూమ్స్ కట్టేసి మరి ఉండటానికి వసతి కావాలని చెప్పేసి పిరమిడ్ మాస్టర్స్ మరి ఇంతకుముందు పిరమిడ్‌లో ఉండేవాళ్ళం, పిరమిడ్‌లో చేసేవాళ్ళం. కాదు మరి పక్కన బిల్డింగ్ ఉంటే బాగుండదని చెప్పేసి, మరి ఆ బిల్డింగ్ కూడా మరి 5,000తో స్టార్ట్ చేసిందనమాట. 25,00,000 అయినా గాని ఆ వర్క్ విశ్వం అనమాట. అలా మరి
నేను ఇంతవరకు మరి కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. క్లాసులు చెప్తున్నా. ఇంత ఆర్థికంగా ఉన్నా గాని ఒక ఇల్లు కట్టుకోవాలి నేను. అనుభవం లేదు నాకు మరి. మరి మరి కావాల్సింది ధ్యానాశ్రమానికి ఒక పెద్ద బిల్డింగ్ అనమాట. ఆ బిల్డింగ్ కట్టించానన్నమాట. ప్రతిరోజు మేస్త్రితో మాట్లాడటం, ఉదయం పోయి పని అప్పజెప్పటం. వర్క్ ఏమో చూసుకొనొచ్చి మళ్ళా ఈవినింగ్ మళ్ళా ఎళ్ళానమాట. ఇల్లందుకు ఒక 3 కిలోమీటర్ల దూరం ఉండేది ఆ వర్కు. అయినా గాని సాయంత్రం పూట అనమాట. ఆ వర్కు లెక్క పనంతా చూసుకొని డబ్బులిచ్చి రావటం అనమాట. అలా దానికెళ్తా ఉంటే నాకు ఆ విశ్వ కళ్యాణంలో నేను పాల్గొంటా ఉంటే నాకెంతో ఆనందం అనిపించిందనమాట మరి. మన పిఎస్ఎస్ఎంలో మరి ఒక సభ్యుడిగా నేను జాయిన్ కావటం. ఆ పిఎస్ఎస్ఎంలో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఒక్కటనమాట. మనకి ఏ గ్రామంలో క్లాస్ ఉంటే ఆ గ్రామానికనమాట. ప్రతి గ్రామానికి వెళ్ళటం అంటే ప్రతి గ్రామానికి వెళ్ళాలని చెప్పేసి ఒక ఇంట్లో ఏదో ఇంట్లో చూసుకోవటం ఒకళ్ళకి ధ్యానం పెడదామని చెప్పేసి 41 డేస్ క్లాసెస్ అనమాట. ఒక ధ్యానం పెట్టాం. అక్కడ 41 రోజులు అయిపోయిన తర్వాత అనమాట మీ ఊర్లో శాఖాహార ర్యాలీ తీద్దామని చెప్పేసి పెట్టాం. వాళ్ళు ఒకరు శాఖాహార ర్యాలీకి ముందు రాకపోయినా మేమే వెహికల్ తీసుకొస్తామండి. మేమే పాంప్లెట్ తీసుకొస్తాం. మేమే మొత్తం అనమాట. పాంప్లెట్స్ మాయే. మొత్తం అనమాట ప్లే కార్డులు మాయే అనమాట. ఫ్లెక్సీ మాదనమాట. ఉట్టిగా మీరు వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టమని చెప్పేసి చెప్పడం అనమాట. వాళ్ళు ముందుకు రావటం, ఇంకా ఆర్థికంగా బాగోలేకపోతే సాయం చేయటం. అలా ప్రతి గ్రామానికి అందించాలని చెప్పేసి ఇల్లందు పక్కనమాట టేకులపల్లి మండలం, కామెపల్లి మండలం, అట్లనే బయ్యారం మండలం అనమాట. వాళ్ళు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క మంచిగా లీడర్స్ మరి డెవలప్ కావటం, వాళ్ళు నాకు అవకాశం ఇవ్వటం. ప్రతి గ్రామంలో అండి. ఇల్లందు నియోజకవర్గం అయిపోయిన తర్వాత మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అందించటం. అలాగనే జిల్లా మొత్తం కూడా మరి తర్వాత ప్రతి ఒక్కళ్ళకి అందించాలని. తర్వాత మరి సారు మరి మనం 30 సంవత్సరాలనమాట ధ్యానం చేస్తున్నాం. పిరమిడ్ మాస్టర్‌తో ఎంతోమంది ధ్యాన కార్యక్రమంకి వెళ్తున్నాం. పీఎంసీ ఛానెల్ పెట్టుకోవాలి. మరి డిజిటల్‌కెళ్ళాలి. మన యొక్క సంకల్పం ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు మరి 30 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ఇంతవరకు తీసుకెళ్ళాం. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే మరి సారు డిజిటల్‌కెళ్ళాలని చెప్పారు. అప్పుడు నాకెంతో ఆనందం అనిపించింది. ఆ పీఎంసీ ఛానెల్ పెట్టుకోవాలని చెప్పేసి ఒక దానికి షేర్‌లో ఎళ్ళినప్పుడు కూడా దాంట్లో నేను మరి ఖమ్మం జిల్లా నుంచి మరి పూర్తిగా బాధ్యత తీసుకొని ప్రైమరీ షేర్ అకౌంట్ హోల్డర్‌గా తీసుకోవటం. నా వంతు నేనుగా ఒక అకౌంట్‌లో 19,50,000 అమౌంట్ కట్టించాలని చెప్పారు. ఎమ్మటే కట్టించడం. నేను కాకుండా మరి జిల్లాలో ఎంతోమందితో వాళ్ళకి కట్టించటం. వాళ్ళ వర్క్ కూడా నేను చేయటం. ఈ పీఎంసీ ఛానెల్ వచ్చిందనమాట మరి. పీఎంసీ ఛానెల్ వచ్చిన తర్వాత మరి ప్రపంచం మొత్తం వెళ్తుందిది. ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం తీసుకెళ్తుంది. అప్పుడు బుద్ధ భగవానుడు మరి ఎంతమందికి ధ్యానం చెప్పాడో, ఎలా చేశాడో మరి మనకు తెలీదు మరి. ఈ జగద్గురు పత్రిజీ రావటం ఎప్పుడైతే నేను ఆ సీడీ విని ధ్యానంలో రావటం నాకెంతో ప్రశాంతత అనిపించిందనమాట. ఎంతో ఆనందం అనిపించింది. ఆరోగ్యం బాగుంది మరి. నాతో పాటు మరి అంతకుముందు మానవ సేవ చేసేవాడిని. మరి దీంట్లోకొచ్చిన తర్వాత ఇది మాధవ సేవ అనమాట. ఒక్కళ్ళకి ఆత్మజ్ఞానం అందించటం అంటే ఇంకేమీ లేదనమాట. ఆ గురువు అదే చెప్పాడు పత్రి సార్ అనమాట. నీ వల్ల ఒక్కళ్ళైనా సరే ఆత్మజ్ఞానం పొందితే, ఆత్మజ్ఞానం నేర్చుకుంటే ఇంతకన్నా గొప్ప సేవ లేదని చెప్పారు ఆ పత్రి మహానుభావుడు. మరి అలాంటి సేవ నేను చేయాలని చెప్పేసి ఆ పీఎస్ఎస్ఎంలో ఒక సభ్యుడిగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నేను పాల్గొంటూ మరి ఈ పీఎంసీ తోటి షేర్ పెట్టుకున్న తర్వాత పీఎంసీ ఇంకా ముందుకెళ్ళాలంటే ఈ పీఎంసీ కూడా మరి బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉండాలి. ఒక మొక్క పెట్టుకున్నాం మరి ఆ మొక్క ఎదగాలి, ఫలాలివ్వాలి. ఇంకా మరి ఎన్నో వృక్షాలు రావాలంటే అలాగే పీఎంసీ పెట్టుకున్నాం. పీఎంసీ ఎంతోమందికి తీసుకెళ్తుంది ఇది ధ్యానం మరి. ఇది ఇంకా మరి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే బ్రాండ్ అంబాసిడర్స్ కావాలని చెప్పేసి సార్ చెప్పటం. వెంటనే పీఎంసీకి కూడా మరి నేను బ్రాండ్ అంబాసిడర్‌గా జాయిన్ కావటం. పాల హనుమంతరావు గారు, నేననమాట. మేము అనుకున్నామనమాట మరి మన జిల్లాలో ఇంకెంతమంది అంబాసిడర్స్ అవుతారని చెప్పేసి మేమిద్దరం ఆలోచించి ఎవరైతే ఉన్నారో ఆ రోజే 10 మందిని అంబాసిడర్స్ కూడా పెట్టడం మరి. అలా ఏదైతే ఉందో మరి ధ్యానం గాని, శాకాహారం గురించి గాని ఇది ప్రపంచం మొత్తం తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోననమాట. మరి ఈ పీఎంసీ తీసుకెళ్తుంది ఇప్పుడనమాట. ఇప్పటికే మరి 145 దేశాలకి ధ్యానం గాని, శాకాహారం గురించి తీసుకెళ్తుంది. మరి అలాంటి పీఎంసీలో మరి నేను వర్క్ చేస్తున్నందుకు ఈ ఈ భూమి మీదకొచ్చింది అప్పుడు నాకు అనిపించిందనమాట ధ్యానంలోకి రాకముందు. ఎందుకొచ్చాను? ఏంటి? నేను వచ్చిన తర్వాత మరి ఎక్కడి నుంచొచ్చాను? ఎక్కడికెళ్తానని చెప్పేసి అనిపించిందనమాట. ఎప్పుడైతే మరి ధ్యానం చేసిన తర్వాత నా అనుభవాలు కావచ్చు, సార్ ద్వారా క్లాసెస్ కావచ్చు, ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ క్లాసెస్ ద్వారా కావచ్చు, అది విన్నాకనమాట నా యొక్క లక్ష్యం ఏంటో తెలిసిందనమాట మరి. ఆ లక్ష్యం కోసం వర్క్ చేస్తున్నందుకు మరి నా పని నేను చేసుకుంటూ, నా పిల్లల్ని చక్కగా చూసుకుంటూ, మా ఇద్దరి పిల్లలు కూడా మరి అప్పుడు నేను ధ్యానంలోకొచ్చినప్పుడు మా పాపకి 8 ఇయర్స్, మా బాబుకు 10 ఇయర్స్ అనమాట. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక 10 నిమిషాలు ధ్యానం చేపిచ్చేవాడిని. ఫస్ట్ నేను ధ్యానం చేసిన తర్వాత ఆ ఆనందం పొంది, మా ఇద్దరి పిల్లలకు కూడా 10 నిమిషాలు ధ్యానం చేపించి నేను స్కూలుకి పంపించేవాడిని. ఆ ఇద్దరు పిల్లలు చక్కగా 10 నిమిషాలు ధ్యానం చేసేవాళ్ళు. పూర్తిగా శాకాహారులుగా మారిపోయారు వాళ్ళు కూడా.
ఆ ఇద్దరు పిల్లలు ధ్యానం చేస్తుంటే నాకు కూడా మరి ఎంతో గొప్ప విషయం అనిపించిందనమాట. మరి ఫస్ట్ కుటుంబం మారాలి. బయట కాదు అనుకునేవాడిని. వాళ్ళు పూర్తిగా శాకాహారులు అయినా గానీ స్కూల్లో ప్రతి కాంపిటీషన్‌లో పాల్గొనేవాళ్ళు వాళ్ళు. ఏ కాంపిటీషన్ పెట్టినా గానీ స్కూల్లో ఫస్ట్ వచ్చేవాళ్ళు. స్టడీస్‌లో ఫస్ట్ ఉండేవాళ్ళనమాట. మా బాబుకి కూడా మరి ఎంసెట్ ఇంజినీరింగ్ ర్యాంక్ అది రాస్తే 2000 ర్యాంక్ వచ్చిందనమాట. హైదరాబాద్‌లో జేఎన్‌టీయూ క్యాంపస్‌లో మా బాబుకి సీట్ రావటం. అంటే మనం విశ్వం కోసం వర్క్ చేస్తా ఉంటే, ఆ విశ్వం మనకి ఏం చేస్తున్నది ఎన్నో అనుభవపూర్వకంగా పిల్లల ద్వారా తెలుసుకోవడం అనమాట. నేను అంటే విశ్వానికి ఇస్తా ఉంటే 10 రెట్లు వస్తానంటారు. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అనమాట మరి. మరి వచ్చి దీనికి సేవ చేస్తున్నా, పిల్లల్ని చదివించాలి. మా బంధువులు గాని, మా మా సిస్టర్స్ గాని ఎంతోమంది అనేవాళ్ళు. "నీది నువ్వు చూసుకున్న దానికి, నీ పిల్లల్ని చూసుకున్న దానికి ఇదేంటి" అని చెప్పేసి మరి. నేను ఇలా వర్క్ చేస్తా ఉంటే, ఆ విశ్వం అనమాట నా పిల్లలకి గాని, నా భార్యకి గాని, నాకు కానీ మంచిగా చూసుకుంటది. ఆ నమ్మకంతోననమాట నేను వర్క్ చేసుకుంటా వెళ్ళేవాడిని. పిల్లలకి చక్కగా మరి అలాంటి సీట్ రావటం, పిల్లలు చక్కగా చదువుకోవటం మరి, పిల్లలు బీటెక్ అయిపోయిన ఇద్దరికి జాబ్స్ రావటం. ఆ జాబ్స్ వచ్చిన తర్వాత మళ్ళిద్దరూ మరి ఫారెన్ ఎళ్దామని చెప్పేసి ఇద్దరు పిల్లలు కెనడా ఎళ్లారు. కెనడా ఎంఎస్‌కెళ్లారన్నమాట. మరి ఏ గవర్నమెంట్ ఒక ఉద్యోగం చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మరి ఎన్నో బ్యాంక్ లోన్‌లు పెట్టి, ఎంతో పెట్టి పంపిస్తారు మరి. ఇద్దరు పిల్లలు బయటికెళ్తాం డాడీ అన్నప్పుడు మరి ఏ బ్యాంక్ లోన్ కూడా తీసుకోకుండా మరి ఓకేనా. మరి నా నా దాంతోని మరి నేను పంపించానంటే మరి అది ఎంత విశ్వం అనమాట. విశ్వం కోసం మనం వర్క్ చేస్తా ఉంటే అలా వస్తదనమాట. ఇద్దరు పిల్లలు కెనడా వెళ్లారు. వాళ్ళు పూర్తిగా అనమాట మరి పూర్తిగా శాకాహారులు ధ్యానం చేస్తున్నారు. అక్కడికెళ్ళి వాళ్ళు స్టడీస్ కంప్లీట్ చేసుకున్నారు. చక్కగా జీవిస్తున్నారు మరి. మా మిసెస్‌కి కూడా మరి దీని ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు పోగొట్టుకుంది. తను ఫస్ట్ నమ్మలేదు ధ్యానంలోకి. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాలో యొక్క చిరునవ్వు చూసి, నా యొక్క ప్రేమతత్వం చూసి తను ధ్యానంలోకి రావటం. నాతో పాటు మరి స్పిరిచువల్ జర్నీ చేయడం అనమాట. ఆ గురువు మరి పత్రిజీ మహానుభావుడు. ఆయన ఉన్నప్పుడు మరి ఆయనతో పాటు మరి నేను ఆయనతో పాటు జాయిన్ కావటం. నేను ఇంతవరకు మరి నేను ఫస్ట్ నుంచి కూడా మరి దేంట్లోకెళ్ళి అని చెప్పేవాళ్ళు. రామచంద్ర మిషన్ గాని, బ్రహ్మకుమారిస్ గాని ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలున్నాయి. వాళ్ళు కూడా నన్ను పిలిసేవాళ్ళు. కానీ వెళ్ళలేదు. ఈ గురువుని పట్టుకోవటం, ఈ గురువు దగ్గరన్నమాట మరి రావటం మరి పత్రిజీ మహానుభావుడు ఒకటే చెప్పాడన్నమాట మరి. అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఒకే తాటి మీదకి రావాలని చెప్పేసి. ఆ గురువు మరి ఆ కృషి చేయటం, దాంట్లో నా వంతు నేనన్నమాట. ఎన్నైతే మరి ఆధ్యాత్మిక సంస్థలున్నాయో అందరి యొక్క బుక్స్‌ని మరి పీఎస్ సిస్టమ్‌లో పెట్టారు. ఏ ఆధ్యాత్మిక సంస్థ చూసుకున్నా గాని మనకి వాళ్ళ జ్ఞానం మాత్రమే ఉంటది మరి. పీఎస్ సిస్టమ్‌లో మరి ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మజ్ఞానం మొత్తం ఇక్కడ సార్ ఇచ్చాడు మరి. ఆ గురువు దగ్గరికి రావటం నా అదృష్టం మరి. ఇంత భాగ్యాన్ని మరి, ఇంత గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చిన ఆ గురువుకి ఒకసారి మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ పీఎంసీకి గూడా నాకు థాంక్స్ చెప్పుకుంటూ, మరి ప్రతి ఒక్కళ్ళు గూడా మరి ధ్యానం చేయాలి. ముందు శాకాహారిగా మారాలి. ఎందుకంటే మనం ఏదైతే చేస్తామో మనము అది మనకి తిరిగొస్తదనమాట. అదే కర్మ సిద్ధాంతం చెప్పేది. మరి ఎంతో మహానుభావులు చెప్పారు. ఎంతో ఋషులు చెప్పారు. భగవంతుడు చెప్పింది అదేనమాట. ఏ భగవంతుడు కూడా మరి పూర్తిగా శాకాహారే. అది తెలుసు మనకి ఆ విషయం అనమాట. నన్ను కూడా ఎంతోమంది ఎగతాళి చేశారు. వాళ్ళు చెప్పింది నేనేం పట్టించుకోలేదనమాట. నేను శాకాహారిగా జీవించాలని నిర్ణయం తీసుకున్నాననమాట మరి. శాకాహారిగా జీవిస్తానంటే ఎంతో ఆరోగ్యం బాగుంది ఫస్టు. దాని తర్వాత ధ్యాన సాధనమాట. నా కుటుంబం మొత్తం కూడా మీరు పూర్తిగా అనమాట మా కుటుంబం. శాకాహార కుటుంబం మాది. ధ్యాన కుటుంబం. అందుకోసం ముందనమాట ఆ సాత్విక గుణంలోకి వస్తే ధ్యానం చక్కగా కుదురుద్ది. ప్రతిరోజు గూడా మనము రాత్రి అనమాట టైం లేదంటారు. ఎంతోమందికి ధ్యానం నేను చెప్తుంటా నేను. సమయం లేదంటారనమాట. రాత్రి పనుకునే ముందల ధ్యానం జేసుకోవచ్చు. పొద్దున్నే లేవగానే ధ్యానం జేసుకోవచ్చు. ధ్యానం కోసం అని జెప్పేసి నా కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌ని, నా వృత్తిని నేను పక్కనేం పెట్టలేదనమాట. ఇంకా మంచిగా చూసుకున్నాను. నా బిజినెస్ పెరిగింది. కంప్యూటర్ నేర్పించే పిల్లలకు గూడా ఇంకా మంచిగా చెప్పడం స్టార్ట్ చేశాను నేను. ప్రేమతో చెప్పడం అనమాట. నేను చెప్పేది వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమైద్ది. ధ్యానం చేయకముందు నా క్లాసెస్ చెప్పడం వేరు. ధ్యానం చేసిన తర్వాత నేను కంప్యూటర్ నేర్పించడం వేరనమాట. అంత అనుభూతిని పొందాను మరి. అక్కడి నుంచి వస్తుంది గాబట్టే మరి దీని విశ్వకళ్యాణం కోసం నేను తోడ్పడుతున్నాను మరి. అంతా మరి ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టి, జిరాక్స్ సెంటర్ పెట్టి ఇంత ఆనందాన్ని ఇట్లా లోక కళ్యాణంలో ఒక పిరమిడ్ కట్టించడం గాని, ఒక ధ్యానాశ్రమం కట్టించడం గాని, దానికోసం చేస్తూ పీఎంసీ కోసం వర్క్ చేస్తూ మరి ఎన్నో గ్రామాల్లో ధ్యానం చెబుతూ, అలాగనే ఎక్కడ శాకాహార ర్యాలీలున్నా ప్రతి ఒక్క శాకాహార ర్యాలీలో కంపల్సరీ పాల్గొంటానమాట. ఒక శాకాహార ర్యాలీలు పాల్గొనడం అనేది ఎంతో గొప్ప విషయం అనమాట మరి. ఎంతోమంది మహానుభావులు చెప్పారు మనం. ఒక ప్లేట్‌లో మాంసం ముక్కలు పెట్టుకొని మరి ఒక భగవంతుడిని ప్రార్థించడం అనేది మరి అర్ధరహిత వివేకం కాదని చెప్పేసి ఎంతోమంది మహానుభావులు చెప్పారు. ఓషో మహానుభావుడు మరి. మహాత్మా గాంధీ చెప్పాడనమాట మరి. అహింసావాది అంటే అహింస అనే పరమో ధర్మం అనుకుంటాం మరి. ప్రతి ఒక్కళ్ళకి మరి శాకాహారంగా మారాలి. ఆ ధ్యాన జగత్తులో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి భాగస్వామ్యులు కావాలి.
ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు అయి తీరుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రపంచ శాంతి కోసం చెప్పేదనమాట. అందరూ ఆరోగ్యంగా జీవించడం కోసం భూమి మీదకి, ఆ దివి నుంచి భూమి మీదకొచ్చాం మనం ఆనందంగా జీవించడం కోసం మరి. అది మనం తెలుసుకోవాలి. ఆ లక్ష్యం నేను తెలుసుకున్నాననమాట. ఆ మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నాను. ఆ గురువు దగ్గరికి రావటం నా అదృష్టం అనమాట. మరొకసారి మరి ఆ గురువుకి నా ప్రణామాలు చెప్పుకుంటూ, పీఎంసీకి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.